ఈరోజు దసరా పండుగ. ఇక దసరా పండుగ అంటేనే తెలంగాణలో ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చు. చుక్క ముక్క లేనిదే పండగ ఉండదు. ఇంకొక ముఖ్య విషయం, ఇక దసరా పండగకి ఎక్కడెక్కడ ఉన్నవారందరూ కూడా పట్టణాలలో లేకపోతే వివిధ ఉద్యోగరీత్యా వేరే వేరే ఊర్లలోకి వెళ్ళిన వారంతా కూడా సొంత ఊర్లోకి రావడం జరుగుతుంది. ఇక ఈ ఆశావాహులకి ఇది ఒక మంచి అవకాశం, అంటే అందరినీ కలిసే అవకాశం ఇదే. కాబట్టి మరి పండగ పూట ఈ ఆశావాహులు అందరినీ కలవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా కలవటం అంటే ఏదో మామూలుగా కలిసి మాట మంచి మర్యాదలు తెలుసుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. మనం పోటీ చేస్తున్నామనే విషయం మీ ఎదుటి వ్యక్తి తెలిసినప్పుడు వారు ఖచ్చితంగా ఏందన్నా మరి దావత్ లేదా, ఈసారి మరి పోటీ చేస్తున్నవాడు కదా, సర్పంచ్గా చేస్తున్నవాడు కదా, ఎంపీటీసీగా చేస్తున్నవాడు కదా, లేకపోతే జడ్పీటీసీగా చేస్తున్నవాడు కదా అని చెప్పేసి అవతల వ్యక్తి ఖచ్చితంగా మనల్ని దావత్ అడుగుతారు. అంటే మిమ్మల్ని పండగ పూట కాబట్టి ఖచ్చితంగా దావత్ ఇవ్వమంటారు. ఖచ్చితంగా వారికి చుక్క ముక్క రెండు అయితే ఇప్పించాలి. మరి అది ఇప్పించాలంటే డబ్బులు ఊరికే రావు. ఖచ్చితంగా మీరు మీ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఖర్చు పెట్టాలి అంటేనే కాస్త మీరు ఇక్కడే వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే హైకోర్టు 8వ తారీఖున ఇచ్చే తీర్పును బట్టే నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండబోతుందని న్యాయవాదులు, అంటే ప్రముఖ న్యాయవాదులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా చెబుతుండటంతో కాస్త మీరు దానిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే